హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఎవరి వల్ల జరుపుకుంటాము, అసలు ఆగస్టు 29నే ఎందుకు జరుపుకుంటున్నాము, దాని యొక్క చరిత్ర ఏంటో నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేసిన మహనీయుడు ఎవరు? పండితుల భాషకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు మాట్లాడే భాషకు కూడా గౌరవం రావాలని పోరాడిన మహానుభావుడు ఎవరు? ఆ మహనీయుడే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. ఆయన చేసిన విశేష కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది తెలుగు భాష కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవిత గాథ. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29న అప్పటి గంజాం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనకు విద్యపై, భాషపై ఎంతో ఆసక్తి ఉండేది. తన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడే తెలుగు భాషను ఆయన ఎంతో శ్రద్ధగా గమనించేవారు. ప్రజలు మాట్లాడే భాష ఒకటైతే పుస్తకాలలో, అధికారిక రచనల్లో కనిపించే భాష మరొకటిగా ఉండడం ఆయనను ఆలోచింపజేసింది. ఆ కాలంలో తెలుగు రచనల్లో ఎక్కువగా గ్రాంధిక భాష ఉపయోగించేవారు. ఆది పండితులకు అర్థమయ్యే విధంగా ఉండేది. కానీ సాధారణ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆ భాషను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ పరిస్థితిని మార్చాలని భావించారు. ప్రజలు రోజు వారి జీవితంలో మాట్లాడే సహజమైన తెలుగును వ్యవహారిక భాష అంటారు. ఈ వ్యవహారిక భాషను విద్యలో, రచనల్లో ఉపయోగించాలని ఆయన బలంగా ఉద్యమించారు. ఆయన భావన చాలా స్పష్టంగా ఉండేది. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే విద్య అందాలి అనే ఆలోచనతో ఆయన తన జీవితాన్ని భాషా సంస్కరణకు అంకితం చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు విద్యార్థుల సమస్యలను కూడా ఎంతో దగ్గరగా అర్థం చేసుకున్నారు. పిల్లలకు అర్థం కాని క్లిష్టమైన భాషలో పాఠాలు చెప్పడం వల్ల విద్య పట్ల ఆసక్తి తగ్గుతుందని ఆయన గుర్తించారు. అందుకే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే భాషలో బోధన ఉండాలని కోరుకున్నారు. ఈ ఆలోచన తెలుగు విద్యారంగంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికింది. గిడుగు రామమూర్తి పంతులు గారి కృషి కేవలం తెలుగు భాషకే పరిమితం కాలేదు. ఆయన సవర గిరిజనుల భాష మరియు సంస్కృతిపై కూడా ఎంతో పరిశోధన చేశారు. సవర భాషను నేర్చుకొని వారి భాషను అధ్యయనం చేసి వారి కోసం విద్యా కార్యక్రమాలకు కృషి చేశారు. భాష అనేది కేవలం మాట్లాడటానికి మాత్రమే కాదు, ఒక సమాజం యొక్క సంస్కృతి, చరిత్ర, జీవన విధానాన్ని కాపాడే గొప్ప సాధనమని ఆయన తన పనితో చూపించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు భాషకు సంబంధించిన అనేక రచనలు చేశారు. వ్యవహారిక భాషను సమర్థిస్తూ అనేక వ్యాసాలు, గ్రంథాలు రాశారు. భాషా సంస్కరణపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. తెలుగు భాషను సులభంగా, సహజంగా ప్రజలకు దగ్గరగా చేయాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేశారు. ఏ ఉద్యమానికైనా మొదట్లో వ్యతిరేకత ఎదురవుతుంది. గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యవహారిక భాషా ఉద్యమానికి కూడా అప్పట్లో కొంతమంది పండితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే ఆయన వెనక్కి తగ్గలేదు. తన ఆలోచనపై నమ్మకంతో ముందుకు సాగారు. తెలుగు భాష ప్రజల కోసం ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి, విద్యార్థులకు సులభంగా ఉండాలి అనే తన ఆశయాన్ని కొనసాగించారు. తెలుగు భాషకు ఆయన చేసిన గొప్ప సేవ ఈ రోజు మనం పాఠశాలల్లో, వార్తాపత్రికల్లో, ప్రసంగాల్లో, వివిధ రచనల్లో సులభమైన తెలుగు ఉపయోగించడం సహజంగా చూస్తున్నాం. ఈ మార్పు వెనుక అనేక మంది భాషా పండితులు కృషి ఉంది. వారిలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పాత్ర అత్యంత ముఖ్యమైనది. అందుకే ఆయనను తెలుగు భాష సంస్కరణకు మార్గదర్శకుడిగా గౌరవిస్తాం.
గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ద్వారా ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను మనం స్మరించుకుంటాం. ఈ రోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మన మాతృభాషను గౌరవించుకోవాల్సిన రోజు. తెలుగును చదవాలి, తెలుగును మాట్లాడాలి, తెలుగును రాయాలి, తెలుగు సాహిత్యాన్ని గౌరవించాలి అనే బాధ్యతను గుర్తు చేసే రోజు. గిడుగు రామమూర్తి పంతులు గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భాష ప్రజల కోసం ఉండాలి, విద్య అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, మన మాతృభాషను మనం గౌరవించాలి. ఆయన చేసిన కృషి వల్ల తెలుగు భాషకు ఒక కొత్త దిశ లభించింది. మనమందరం కూడా తెలుగు భాషను ప్రేమిద్దాం, మన పిల్లలకు తెలుగు నేర్పిద్దాం, మన సంస్కృతిని, మన భాషను, మన సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందిద్దాం. తెలుగు వెలుగు చిరస్థాయిగా నిలవాలి. జై తెలుగు తల్లి, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విద్యా మరియు చారిత్రక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. వన్స్ అగైన్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే మన హాకీ మాంత్రికుడు అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్, హాకీ విజర్డ్, అతను పుట్టినరోజు సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఈరోజే. విష్ యూ హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే టు ఆల్. నేను మేజర్ ధ్యాన్ చంద్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వీలైతే అది కూడా చూడండి. నేను ఈ గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి, ధ్యాన్ చంద్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఏదైనా తప్పులుంటే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. బై మిస్టేక్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ టు ఆల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.